హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు సీరియల్ ఏం జరిగిందో తెలుసుకుందాం. బాబు కావ్య డైపర్స్ మారుస్తూ ఉంటుంది. డైపర్స్ కోసం వెళ్ళిందా, ఇక నన్ను ఫాలో అయిందేమో అనుకున్నాను అని రాజు అనుకుంటాడు. అదే నిజమని కావ్య అంటుంది. దాంతో రాజు చాలా షాక్ అవుతాడు. ఏంటి అని రాజు అడిగితే అదే నిజం, మీరు అన్నది నిజమే, అది డైపర్స్ కోసం వెళ్ళడమే అని కావ్య అంటుంది. ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళారని రాజును కావ్య అడిగితే చెప్పడు. దాంతో కావ్య పంచులు వేస్తుంది. మీరు ఎలాగూ చెప్పారని తెలుసు, కానీ మీతోనే నిజం రాబడతాను. మీ ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, అలా తెలుసుకుంటానని కావ్య అనుకుంటుంది. తర్వాత రాజును ఫోన్ అడిగితే ఇవ్వనంటాడు రాజు. ఈ ఫోన్ ఉంది కదా అని రాజు అంటే బ్యాలెన్స్ లేదని, ఛార్జింగ్ లేదని, నెట్వర్క్ సరిగా లేదని కావ్య చెబుతుంది. అవన్నీ నేను చేయిస్తానని రాజు అంటే నెట్వర్క్ కోసం కారు వేసుకొని బయటకు వెళ్ళాలా అని కావ్య పంచు వేస్తుంది. ఫోన్ ఇవ్వడానికి ఇంత భయపడుతున్నారేంటి, అందులో బాబు తల్లితో దిగిన సెల్ఫీలు ఉన్నాయా అని కావ్య అంటుంది. అదా నీ అనుమానం, పట్టు తీసుకో, కాల్ చేసుకో అని రాజు అంటాడు. దేన్ని కాల్ చేసుకోవాలి, ఫోటోనా అని కావ్య అంటే ఫోన్ కాల్ చేసుకోమన్నా, కాల్ చేసుకోమని కాదు, ఎదవ కుళ్ళు జోకులని రాజు అంటాడు. మీరు తండ్రి అయినప్పటి నుంచి చీప్దో అని అనబోయి ఊరుకుంటుంది కావ్య. ఫోన్ తీసుకొని రూమ్ బయటకు వెళ్తుంది కావ్య. అమ్మో టార్చర్ అని రాజు బెడ్ పైకి వాలిపోతాడు. బాల్కనీలో ఉండి ఒక ల్యాండ్లైన్ నెంబర్ నుంచి 4-5 సార్లు కాల్ రావడం చూసి వాడే అనుకుంటాను అని కావ్య అనుకుంటుంది. అప్పుకు కాల్ చేసి ఆ నెంబర్ గురించి చెప్పి అది ఎవరో కనుక్కోమని అంటుంది కావ్య. సరే కనుక్కుంటానని అప్పు చెబుతుంది. కాల్ చేసి వెనక్కి తిరిగేసరికి కావ్యకు రాజు చూస్తూ ఉంటాడు. దాంతో కావ్య షాక్ అవుతుంది. ఎవరి ఫోన్తో మాట్లాడుతున్నావు, బ్యాలెన్స్, ఛార్జింగ్, నెట్వర్క్ లేదన్నావు అని రాజు అంటే ₹1 1 పుల్ల, సింగిల్ 1 పుల్ల ఉంది అని కావ్య అంటుంది. మరి నా ఫోన్ ఎందుకు తీసుకున్నావు అని రాజు అడిగితే ఒక పుల్ల పని చేయకపోతే మీది వాడుకుందామని కావ్య అంటుంది. నాకేదో తేడా కొడుతుందంటే అని రాజు అంటాడు. ఎండ దెబ్బ కొడుతున్నట్లు ఉందని కావ్య వెళ్ళిపోతుంది. నా ఫోన్ తీసుకొని మళ్ళీ తన మొబైల్ నుంచి కాల్ ఎందుకు చేసింది, నాకేదో అనుమానంగా ఉంది అని రాజు అనుమానిస్తాడు. మరోవైపు పేపర్స్ కోసం స్వప్న విపరీతంగా వెతుకుతూ ఉంటుంది. బట్టలన్నీ తీసి కింద పడేస్తుంది. ఒరిజినల్ పేపర్స్ మిస్ అయ్యాయి. వాడికి ఎవరో సహాయం చేశారు, పేపర్స్ ఇచ్చారు, సరే నా సంతకం ఎలా, అది ఫోర్జరీ చేసినట్లు కూడా లేదు, నా సంతకమే. ఇప్పుడు నేను ఏం చేయాలని ఆలోచిస్తున్న స్వప్న వెంటనే దొరికాడు అని తల్లి కనకంకు ఫోన్ చేసి చెప్తుంది. తనకు పెద్ద సమస్య వచ్చిందని చెప్పి తను చెప్పిన చోటుకు రమ్మంటుంది స్వప్న. ఏమైందని కనకం అడిగితే జరిగింది చెబుతుంది స్వప్న. నీ ఆస్తి కొట్టేయాలని చూస్తున్నారా, అర్థమైంది, ఫోన్ పెట్టేయవే అని కనకం అంటుంది. తర్వాత ఒకరి ఇంట్లోకి దొంగచాటుగా స్వప్న వెళ్తుంది. కుక్కలు లాంటివి ఏం లేవని సంతోషపడి తన తల్లికి కాల్ చేసి ఎక్కడున్నావని అడుగుతుంది. వడ్డీ వ్యాపారి ఇంట్లో ఉన్నాను, నీ వెనకే అని కనకం చెబుతుంది. వెనక్కి తిరిగి స్వప్న చూసేసరికి కనకం అమ్మోరు గెటప్లో ఉంటుంది. స్వప్న భయపడిపోతుంది. దాంతో నేను మీ అమ్మనే, అమ్మోరు గెటప్లో వచ్చాను అని చెబుతుంది కనకం. అమ్మ నువ్వా అని స్వప్న అంటే నువ్వే కదే అమ్మోరు గెటప్ తీసుకురమ్మన్నావు, టైం వేస్ట్ ఎందుకని నేనే వేసుకొని వచ్చానని చెబుతుంది కనకం. తర్వాత వడ్డీ వ్యాపారిని భయపెట్టేందుకు ఇంట్లోకి వెళ్తుంది కనకం. పడుకున్న వడ్డీ వ్యాపారిని లేపి కోపంతో ఊగిపోతుంది కనకం. దాంతో రోజు నిన్నే కొలుస్తాను కదమ్మా, ఎందుకు నాపై కోపంగా ఉన్నావని వడ్డీ వ్యాపారి అంటాడు. నా ఆప్త భక్తురాలు స్వప్న, ఆస్తి పేపర్స్ని దగ్గరే ఉన్నాయి కదా, నువ్వెన్ని మోసాలు చేసినా ఊరుకున్నా, ఈసారి ఊరుకునేది లేదని నిన్ను చీల్చేస్తాను కనకం అంటుంది. అందులో నా తప్పేం లేదు, రాహులే నాకు ఆ పేపర్స్ ఇచ్చాడు అని వడ్డీ వ్యాపారి చెబుతాడు. ఓ ఇచ్చాడా అని కనకం చెప్తుంది. వెంటనే ఆ పేపర్ స్వప్నకు ఇచ్చేయి, స్వప్న నేను క్షమించమని కలలో చెబుతాను అని కనకం అంటుంది. లేదంటే అని త్రిశూలం గురి పెడుతుంది కనకం. దాంతో భయంతో కళ్ళు మూసుకుంటాడు వడ్డీ వ్యాపారి. అప్పుడు కనకం మాయమైపోతుంది. కళ్ళు తెరిచిన వడ్డీ వ్యాపారి, మాతది ఎక్కడ, అమ్మ తల్లి అనుకుంటాను, వాడు భయపడిపోయాడే, నీ పేపర్స్ నీకు తెచ్చి ఇస్తాడని స్వప్నకు చెబుతుంది కనకం. అప్పు కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది కావ్య. ఇంతలో అప్పు కాల్ చేస్తుంది. అడ్రస్ తెలిసిందని కావ్య అడుగుతుంది. తెలిసింది, కానీ ఇదంతా ఎందుకు అని అప్పు అడుగుతుంది. జరిగింది చెబుతుంది కానీ కావ్య. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఫైట్ చేస్తావా అని అప్పు అంటే అవును, లేదంటే మీ బావగారు ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని కావ్య అంటుంది. అయితే నేను కూడా వస్తానని అప్పు అంటుంది. నీకు ఏమైనా జరిగితే తట్టుకోలేనని కావ్య అంటే, లేకుంటే నేను అడ్రస్ చెప్పను, మా కోసం చాలా చేసావు, నీతో నేను వస్తానని ఒప్పిస్తుంది అప్పు.
నువ్వు నేరుగా లొకేషన్కు వచ్చేయి, నేను మా వాళ్ళతో వస్తానని అప్పు అంటుంది. మీ వాళ్ళు అని కావ్య అడిగితే రేపు చూస్తావు కదా అని అప్పు కాల్ కట్ చేస్తూ ఉంటుంది. మరోవైపు సంతోషంగా రుద్రాన్ని రాహుల్ కలిసి మందు తాగుతూ ఉంటారు. అది చూసిన స్వప్న నన్నే మోసం చేసి నా ఆస్తి పేపర్స్ తీసుకొని నన్నే బ్యాడ్ చేయాలని ట్రై చేసి ₹1,00,00,000 కొట్టేస్తారా, ఇక నేను ఏంటనేది చూడండి అని స్వప్న అనుకుంటుంది. రాహుల్ రుద్రాన్ని చాలా సంతోషంగా ఉందని అనుకుంటే ఇదంతా ఒక్కరోజే అత్త అని స్వప్న అనుకుంటూ ఉంటుంది. ఏంటి రాహుల్, ఆస్తి పేపర్స్ పోయాయని నేను ఫీల్ అవుతుంటే మీరు ఇక్కడ సంతోషంగా పార్టీ చేసుకుంటున్నారా అని స్వప్న అంటుంది. మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న స్వప్న, మత్తులో పడితే బాధ తగ్గుతుందని ఏదో తీర్థం పూచుకుంటున్నాం అని రుద్రాన్ని రాహుల్ అంటారు. నేను కూడా తాగుదామనుకుంటే నాకు కడుపులో బిడ్డ ఉందని ఆలోచిస్తున్నాను. నా బాధను పోగొట్టేందుకు మీరేమైనా చేయగలరా అని స్వప్న అడుగుతుంది. హో చేద్దాం, ఏం కావాలని రుద్రాని అంటుంది. మంచి మ్యాజిక్ పెట్టు రాహుల్, 4 స్టెప్పులు వేద్దాం అని స్వప్న అడుగుతుంది. సరే అని రాహుల్ రుద్రాని అంటారు. కాసేపు నేను అత్త నువ్వు కోడలు అని స్వప్న అంటుంది. వెంటనే రుద్రాని క్యారెక్టర్లోకి దిగిపోతుంది. రుద్రాని స్వప్న కలిసి డ్యాన్స్ చేస్తారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. చూస్తుంటే ఇదివరకు డ్యాన్స్ చేపించి ఆస్తి పేపర్స్ కొట్టేసినట్లు స్వప్న డెమో ఇస్తుందనిపిస్తుంది. బ్రహ్మముడి తర్వాత ఎపిసోడ్లో రాజు 10 లక్షలు ఇచ్చిన వ్యక్తి దగ్గరికి కావ్య, అప్పు పోలీసులతో వెళ్తారు. రాజు గురించి డబ్బు ఇవ్వడం గురించి కావ్య అడుగుతుంది. నిజం చెబితే వదిలేస్తాం అని ఆయనకు నిజం తెలిసేలోపు పారిపోయి ప్రాణాలు కాపాడుకోవచ్చని కావ్య అంటుంది. ఈ ఐడియా బాగుందని ఫిబ్రవరి 18 రోజు వచ్చి తనకు కలుస్తున్నట్లు చెప్తారు. ఇంకేదో చెబుతుంటే ఓ అమ్మాయి బిడ్డని ఎత్తుకుని రాజుతో మాట్లాడడం చూపించారు. కానీ ఆ అమ్మాయి మొహం మాత్రం పూర్తిగా చూపించలేదు. మొత్తానికి కావ్య మాత్రం నిజం తెలుసుకున్నట్లు అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.